జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలోని శ్రీ వకులమాత ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం అన్నప్రాసనం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు అక్షర గోవిందం కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం 2 కోట్లతో నిర్మించిన యాత్రికుల సౌకర్యాల సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పులవర్తి నాని, టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం. అందరూ కూడా అన్నప్రాసన చేసేటువంటి తల్లిదండ్రులు మీ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి చాలా సంతోషం. ఏ బిడ్డకైనా సరే తల్లిదండ్రులకి అక్షరాభ్యాసం, అన్నప్రాసం జీవితంలో ఒక అమృత గడియలు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలన పాలన చూసినటువంటి తల్లి వకులమ్మ దగ్గర, ఆ పాదాల దగ్గర ఈరోజు ఈ అమృత గడియలకు శ్రీకారం చుట్టడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు అక్షరాభ్యాస అన్నప్రాస కార్యక్రమం. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అమృత గడియలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఏ విధంగా బాసర్లో అక్షరాభ్యాసం చేస్తామో అదేవిధంగా ఈ గుడిలో కూడా ఆ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, ఈవో గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఏ విధంగా తిరుమలలో స్వామివారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణమో, అలాగే వకులమ్మ తల్లి దగ్గర అక్షరాభ్యాసం, అన్నప్రాసం
ఇంకా ఈ రోజు నుంచి కలియుగాంతం వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. విషయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజున్న తెలంగాణలో బాసరా పుణ్యక్షేత్రంలో ఈ విధంగా అక్షరాభ్యాసం ఉంది. మన రాష్ట్రం డివైడ్ అయినాక అది లేనప్పుడు దానిపైన స్థానికులందరూ సలహాలతో ఎమ్మెల్యే అయినా వెంటనే ఒక 6 నెలల ముందు దీనిపైన వెంకటేశ్వర స్వామి తల్లిగారైనట్టు ఒకిలమాత గుడి దగ్గర పెడితే బాగుంటుంది అనేసి ఎత్తుకొని మన చైర్మన్ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, జేఈఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక విజ్ఞప్తి ఇచ్చిన వెంటనే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వితిన్ 1 మంత్లో బోర్డు సభ్యులందరూ భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, పనబాకక్క గారు కానీ, దివాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ అక్క గారు కానీ అందరూ కూడా దీన్ని పెడితే బాగుంటుంది అందరూ కూడా బోర్డులో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసిన బోర్డు అందరికీ చైర్మన్ గారితో, జేఈఓ గారితో, ఈఓ గారు అందరికీ చంద్రగిరి నియోజకవర్గం ప్రజల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహాపుణ్య కార్యక్రమం ఈరోజు ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది. ఇది జీవితకాలం మనుషులు ఉన్నా లేకపోయినా ఇదైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది నాకు ఒక మహాభాగ్యం కూడా భావిస్తున్నాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది ఎక్కువ బార్సాలో చేస్తారు. అంత దూరం వెళ్ళలేక ఇక్కడ చాలా మంది టీటీడీ వారి ప్రభుత్వం పెట్టారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడే పాతకాల గ్రామాలు ఇక్కడ పాతకాల గ్రామం మాది, ఇదే గ్రామం మాది. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎన్నో రోజులుగా మా కళ నెరవేరింది. మన భానుప్రకాష్ రెడ్డి అన్నగారు మన గుడి దగ్గరికి వచ్చి ఇక్కడికి ఇచ్చి మాట చేసి వెళ్ళారు మా ఊరు గ్రామ ప్రజలకి అందరికీ. అన్నగారు ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. ఎటికేళ్ళకి బాసరలాగా మీ ఊరిని డెవలప్ చేసి అని చెప్పి సార్ మాట ఇచ్చేసి వెళ్ళారు. ఎట్టకేళ్ళకి అన్నగారు డెవలప్మెంట్ చేసి ఈరోజు అమలు చేసి చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.